మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది గత 3 రోజుల క్రితం కొబ్బరి చెట్టు ఎక్కిన పిల్లి కిందకు దిగలేక కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది రిస్క్ చేసి పిల్లిని కాపాడారు. దీంతో పిల్లి ప్రాణాలకు కాపాడినందుకు స్థానికులు ఆనందం వ్యక్తపరిచారు. నోరులేని జీవి నాకు నా పిల్లలు చాలా మంది చచ్చిపోయారు. నాకు ఆ పిల్ల అంటే అంత ఇష్టంగా నాకు ఇలా బాగా సంతోషంగా ఉంది. నాయన మీరు తీసినందుకు మీరు అందరు మంచిగా ఉండాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో రాజబాబు అభిమానులు సమావేశం నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గానికి జనసేన సీటు కేటాయించకపోవడంతో జన సైనికులు ఆవేదనకు గురయ్యారు. అసెంబ్లీ సీటు ప్రకటన చేయకుండానే జనసేనకు సీటు ఇస్తే సహకరించేది లేదని మండిపడ్డారు. అప్పుడు లేని పొత్తు ధర్మం ఇప్పుడు ఎలా వర్తిస్తుందంటూ రాజబాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగులేని శక్తిగా ఇవాళ ఇక్కడ ఏర్పడింది అమలాపురం నియోజకవర్గంలో. అటువంటి అమలాపురం నియోజకవర్గంలో పోటీలో లేకపోయామంటే చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే పొత్తులో మిత్రపక్షం కంటే కూడా బలంగా ఉన్నటువంటి మాకు అవకాశం లేకపోవడం అన్నది చాలా బాధాకరం. అధ్యక్షులు ఇప్పుడు ఏదైతే అభిమానుల తీర్మానంలో అభిమానులంతా కూడా ఏకగ్రంగా తీర్మానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయించాలి. దానికి నేను అభ్యర్థిగా లేకపోయినప్పటికీ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి నేను కృషి చేస్తాను. అది కూడా ఒక 3-4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోకపోతే ప్రజల కోరిక మేరకు నా రాజకీయ భవిష్యత్తు అభిమానుల కోరిక మేరకు నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అవకాశం ఉంది అమలాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరడానికి. పి గన్నవరంకి ఎలా వెళ్ళింది దాని వెనకాల జరిగినటువంటి అందరికీ తెలుసు. ఎవరైతే టీ టైం ఉదయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఇవాళ జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదు. ఎందుకంటే ఇవాళ జిల్లాలో జనసేన పార్టీ ఇంత దెబ్బతిన్నదంటే కేవలం టీ టైం ఉదయం వల్లనే జరిగిందని అందరు చెప్తా ఉన్నారు. పి గన్నవరంలో చాలా చోట్ల అతను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడం ద్వారా పార్టీ బలంగా ఉన్న చోట కాకుండా బలహీనంగా ఉండే చోట పార్టీ అభ్యర్థుల్ని అతను నిలపడం వరకు మరి ఏం జరిగిందన్నది తెలియాలి. ఖచ్చితంగా అధ్యక్షుల దృష్టిలోకి ఇవన్నీ కూడా తీసుకెళ్తాం. న్యాయం చేయని పక్షంలో మా భవిష్యత్తు కోసం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి జన సైనికుడికి నాకు సహకరించినటువంటి వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాకు వరి 2700కు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర నుండి ప్రతి గింజ కొనాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 200 రూపాయల మద్దతు ధర, 500 బోనస్ ఇచ్చి 2700 కొనాలి. దొడ్డు అసలే కొంటలేరు. రైస్ మిల్లర్లు సన్నమ్మి కొనుక్కొని తీసుకుపోతున్నారు. సన్నమ్మి 3000కు కొనాలి.
ఇవాళ 2200లకు పోతా ఉన్నాయి. రైతులకు నష్టపోతా ఉన్నారు. 500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే ఒక ఎకరంలో 25 క్వింటాలు పండినా ఎకరానికి 12,500 రూపాయలు అవుతుంది ఈ బోనస్. ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు ఇవాళ నష్టం కోల్పోయి ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు ఇస్తా ఉన్నాడు. మీ చేతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఇదేమో ముఖ్యమంత్రి అయినాక నేను ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో నా హామీలను అమలు చేస్తా అని చెప్పిన 50 రోజులు కూడా కాలేదు. ఈ బామ్మర్దులు ఇద్దరు వెంబడ పడుతున్నారు అన్నాడు. ఇవాళ ఇక నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మర్ది అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, బావ అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళకి 112వ రోజు అయింది. 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలధార వృక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను నల్లమద్ది చెట్టు కనువిప్పు చేసింది. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆగదు రండి. నల్ల మచ్చ